సంఖ్యాకాండం 11:20 ఒక మాట ఉంటుంది, మీ మధ్యనున్న యెహోవాను మీరు నిర్లక్ష్యం చేసిరి. ఏమన్నాడు? నిర్లక్ష్యం. మనుషులనేమో లక్ష్య పెడతావు, దేవుణ్ణేమో నిర్లక్ష్యం చేస్తావా? 3 రోజులుండే మనిషికి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వవా? పనికి మారిన మనుషుల దగ్గర గడిపినంత సమయం దేవుని దగ్గర నువ్వు గడపవా? నిర్లక్ష్య స్వభావం కాదా? అమ్మా, బాధతో చెబుతున్నా, మనుషు మాత్రుడు నీకేం చేయగలడు? అసలు మనుషులతో నువ్వెందుకు అంటే మనుషులను విడిచిపెట్టమని కాదమ్మా నేను చెబుతున్నా. నువ్వు పలుమార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసావు. నువ్వు అనుకుంటున్నావు నేను పవిత్రత కలిగి బ్రతుకుతున్నాను కదా, నీతి కలిగి బ్రతుకుతున్నాను కదా, మరి నన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? నాకు ఆయనకి మధ్యలో అడ్డేమిటి? అపరాధం ఏమిటి? నిర్లక్ష్యం. దేవుడు నీకు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయటం లేదా? దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేయటం లేదా? నీకు దేవుడు వాక్యము నీ చేతిలో పెడితే వాక్యం చదవడం నిర్లక్ష్యం చేయడం లేదా? ఒక వ్యక్తి అదేదో దేశంలో 1967